నిన్నటి వరకు ప్రభుత్వంపై ఆమె అటాక్ చేశారు. ఇక ఇప్పుడు ఆమెపై కాంగ్రెస్ సర్కార్ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? ఆమె సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్. ఈమె మొదటి నుంచి కంచగచ్చిపోలి భూముల విషయంలో రేవంత్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ వస్తుంది. అయితే స్మితా వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం కాస్త సీరియస్ గానే తీసుకుందని తెలుస్తోంది. ఆమె ఏడుపు వన్య ప్రాణుల కోసమా లేక అధికారం కోల్పోయిన వారి కోసమా అంటూ సీఎం సిపిఆర్ఓ ఎక్స్లో సెటైర్ వేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ వృత్తిపరంగానే కాక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏదైనా అంశంపై తనదైన స్టైల్లో స్పష్టమైన అభిప్రాయాలు చెబుతూ ఉంటారు స్మితా సబర్వాల్. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు పలు సందర్భాల్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్లో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా కీలక స్థానంలో పనిచేస్తున్న స్మితా సబర్వాల్ ప్రస్తుతం తెలంగాణ పర్యాటకం, సాంస్కృతిక శాఖల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న తాజాగా స్మితా సబర్వాల్ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో చిక్కుకున్నారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములపై బుల్డోజర్స్ తో కూడిన ఏఐ జనరేటెడ్ గిబ్లీ ఫోటోను స్మితా సబర్వాల్ ఎక్స్ హ్యాండిల్ నుంచి రీపోస్ట్ చేశారు. అయితే ఈ ఇమేజ్ ను తెలంగాణ సర్కార్ ఫేక్ గా పేర్కొంది. ఇక ఇలా ఫేక్ సర్క్యులేట్ చేసిన వారిపై చర్యలకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. అందులో భాగంగా సైబరాబాద్ పోలీసులు స్మితాకు నోటీసులు జారీ చేశారు. తనకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఆమె ఎక్స్ వేదికగా సీరియస్ గా స్పందించడంతో పాటు తెలంగాణ పోలీసులను ప్రశ్నించారు. తనకు నోటీసులు ఇచ్చినట్టు షేర్ చేసిన 2000 మందికి కూడా నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. అయితే నిన్నటి వరకు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ వ్యవహారంపై చూసి చూడనట్టు వ్యవహరించిన తెలంగాణ సర్కార్ ఇప్పుడు ఈ నిర్ణయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఘాటుగానే స్పందించడమే అందుకు మరింత ఊతమిస్తోంది. ఈ ఐఏఎస్ అధికారి దృష్టికోణంలో మార్పు ఎందుకు వచ్చినట్టు అని సీఎం సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి ఎక్స్లో ట్వీట్ చేశారు. అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలు మారొచ్చా అంటూ పరోక్షంగా స్మితా సబర్వాల్ ను ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ బాధ్యతలు చూసిన సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన వన్యప్రాణులను తరిమిన మీరే ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏందో అని వ్యంగ్యంగా మాట్లాడారు. అయితే అసలు ఏడుపు వన్యప్రాణుల కోసమా లేక అధికారం కోల్పోయిన వారి కోసమా అంటూ స్మితా సబర్వాల్ ను ఉద్దేశిస్తూ సీఎం సిపిఆర్ఓ సెటైర్ వేశారు. గతంలో ఐఏఎస్ నియామకాల్లో వికలాంగుల కోటా గురించి అనుచితంగా మాట్లాడిన వివాదాలు చిక్కుకున్న ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ తాజాగా కంచగచ్చిబౌలి అంశంలోనూ వివాదాస్పదంగా మారారు. దీంతో రేవంత్ సర్కార్ ఈ అంశంపై సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని, తోటి అధికారుల నుంచి సైతం విమర్శలు వెలువలా వస్తున్నట్టు సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే సర్కార్పై అటాక్ చేస్తున్న స్మితా సబర్వాల్ కు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇవ్వగా ఆమెపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది.